నమస్తే బోసుకుమరి. ఈరోజు ఈనాడు పేపరు బ్యానర్ ఐటమ్ గా రాసినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటనేటువంటి విషయాన్ని చూద్దాం. దీంట్లో కొన్ని ప్రధానంగా చేసుకుని రాసినటువంటి వార్తలు ఉన్నాయి. దీంట్లో రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ అనేటువంటి విధంగా నిన్నటి చర్చ జరుగుతుంది. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ రాసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఏపీకి 468 కోట్లతో ఏర్పాటు అనేటువంటి విధంగా హెడ్డింగ్ పెట్టారు. ఒడిశాలో 2, పంజాబ్ లో 1 చొప్పున మొత్తం 4 యూనిట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ లో 468 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ యూనిట్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు వివరించారు. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ దక్షిణ కొరియాకు చెందినటువంటి ఏపీఏసిటి కంపెనీ లిమిటెడ్ తో కలిసి దీన్ని ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఏటా 9.6 కోట్ల సెమీ కండక్టర్లు ఉత్పత్తి కానున్నాయి. ఇందులో తయారయ్యేటువంటి ఉత్పత్తులను మొబైల్ ఫోన్లు, సెటప్ బాక్స్లు, ఆటోమొబైల్ అప్లికేషన్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉపయోగిస్తారు. కేంద్ర కేబినెట్ మొత్తంగా 4,600 కోట్లతో ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ లో 4 సెమీ కండక్టర్ల తయారీ యూనిట్లకు ఆమోద ముద్ర వేసింది అనేటువంటి విధంగా ఈ వార్త హైలైట్ చేసిన ప్రయత్నం చేశారు. రాయలసీమకు మరో భారీ ప్రాజెక్టు తిరుపతిలో అఫాక్ట్ యూనిట్ అనేటువంటి విధంగా కూడా హైలైట్ చేశారు. అది వేరే పేజ్ లో ఉంది. ఇకపోతే ఇంకొక వార్త ఏంటంటే నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య. బీహార్ ఎస్ఐఆర్ వివాదంలో సుప్రీం వ్యాఖ్య. మరణాలు తొలగించిన ఓటర్ల వివరాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచన. ఆధార్ను పౌరసత్వానికి ప్రామాణిక పత్రంగా భావించలేమన్న ధర్మాసనం. చూడండి, ఆధార్ను పౌరసత్వానికి ప్రామాణిక పత్రంగా భావించలేమన్న ధర్మాసనం. మనం ఆధార్ అంటాం, కానీ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవట్లా. ఓటు అంటే ఓటు కార్డే, ఖచ్చితంగా ఓటు వివరాలు కంపల్సరీ ఉండాలనేటువంటి విధంగానే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం ఈసీ అంటే చేపట్టినటువంటి ఈ కసరత్తుపై విశ్వాసం కోల్పోవడమే అసలు సమస్య, అంతకు మించి ఏమీ లేదు అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమ్ మల్వా బాగ్చి ధర్మాసనం పేర్కొంది. ఎస్ఆర్ఐను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా 1 కోటి మంది ఓటర్లను తొలగించడాన్ని ఈసీ భావిస్తుందనే అభిప్రాయానికి మీరు ఎలా వచ్చారు అని చెప్పేసి పిటిషన్ ధర్మాసనం ప్రశ్నించింది అనేటువంటి విధంగా వార్త హైలైట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇకపోతే అసలు మెయిన్ వార్త ఏంటి అని చూస్తే, ముందే పూర్తి అవ్వాలి, నిర్దేశిత గడువు కంటే 6 నెలల లోపే రాజధాని పనులు చేయాలి, సమయానికి కాకపోతే కాంట్రాక్టులతో పాటు అధికారులు కూడా బాధ్యులే, రైతులకు ఇబ్బంది లేని రీతిలో ప్లాట్లు బదిలీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ అనేటువంటి విధంగా ఒక వార్తని హైలైట్ చేసిన ప్రయత్నం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు రికార్డు స్థాయిలో పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశిత గడువు కంటే 6 నెలల ముందే నగర నిర్మాణం పూర్తి అవ్వాలని స్పష్టం చేశారు. సచివాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాజధానిలో ఎల్పీఎస్ లేఅవుట్లలో అభివృద్ధి పనుల పురోగతి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, వరద నివారణ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. రాజధానిలో ప్రస్తుతం 50,552 కోట్ల విలువైనటువంటి పనులకు టెండర్లు పిలిచారు. నిన్న సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంట్లో ఒక విషయం ఏంటంటే, అధికారులు ఏది చెబితే ఇక అదే ఫైనల్ అనుకుంటే ఎట్లా, ఇంతకు ముందు ప్రభుత్వాలు దెబ్బతిన్నాయి కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్రెడీ టెండర్లు పిలిచేసారు, అయిపోయింది. 52 పనులు వాటికి టెండర్లు పిలిచారని చెప్తున్నారు. ఆ టెండర్లు పిలిచినటువంటి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్తారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అంటే కొంత టైం ఇస్తారు. ఆ టైం అయిన తర్వాత పోలవరానికి ప్రతి శనివారం వెళ్ళి రావడం అనేది ఎట్లాగే పెట్టుకున్నారు, అట్లాగే ఖచ్చితంగా అమరావతికి కూడా ఒక టైం అంటూ ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చాలా అంటే కుదురుతుంది, టైం కుదురుతుంది. ఆ టైం కుదిరినప్పుడు వెంటనే వెళ్ళి రావచ్చు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనేది అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా సరే మొత్తానికైతే అమరావతికి సంబంధించి ఒక కదలిక మొత్తానికి అయితే 14-15 నీళ్ళు అవుతుంది. అయినా ఇప్పటి వరకు కూడా ఆ నీళ్లు తోడేయటాలు, మిగతా చిన్న అక్కడక్కడ పనులు, ఆ చెట్లు కొట్టేయటాలు, ఆ భూములు చదరం చేయటాలు, ఈ పనులే జరిగాయి తప్ప ఇంతవరకు అసలు పని అమరావతిలో స్టార్ట్ కాలేదు, ఖచ్చితంగా కాలేదు. కాబట్టి టెండర్లు అయితే అయిపోయినాయి, పర్మిషన్లు అయిపోయింది అని చెప్తున్నారు. కానీ ఇక నుంచి పనులు స్టార్ట్ అవుతాయి అనేటువంటి విధంగానే దీని అర్థం. ఇక నుంచి
దీన్ని ఫైనల్ చేయండి అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్షలో చెప్పినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే వాగ్వాదాలు, ఘర్షణలు, నిరసనలు, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ముగిసినటువంటి ఉప ఎన్నికలు పలు చోట్ల వైకాపా శ్రేణుల కవింపు చర్యలు, తేదాపా కార్యకర్తలు అడ్డుకోవడంతో రాష్ట్ర రోకలు అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో వాగ్వాదాన్ని దిగినటువంటి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆర్కే పార్టీ అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీసీ స్థానాలకు ఉప ఎన్నికలు, ఘర్షణలు, నిరసనలు, చిత్రముద్ర ఘటనల మధ్య మరి మంగళవారం ముగిశాయి. మరి ఈ రెండు స్థానాలకు ఇటు కూటమి పార్టీలు, అటు వైకాపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిపే ధ్యేయంగా పార్టీల నేతలు కొద్ది రోజులుగా హోరాహోరీ ప్రచారం సాగించారు. బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించినటువంటి ఈ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు పులివెందుల్లో 76.44%, ఒంటిమిట్టలో 21.83% ఓటింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను కడపలోని మౌలాలా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీకి తరలించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరి గతానికి భిన్నంగా హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఈసారి పులివెందుల ఎన్నిక ముగియటంతో ఓట్లతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. పల్లెల నుంచి ఓటర్ల రాకపోకలకు వీలుగా ఉచిత బస్సు సౌకర్యాలను కల్పించారు. ఈ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తేదాపా వైకాపా అభ్యర్థులతో కాక ఇవన్నీ చెప్పారు. నావినాష్ రెడ్డి, రోజంతా నానాయాగి అనేటువంటి విధంగా ఇంకో వార్తను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవి ఈనాటిలో ప్రధానంగా రాసినటువంటి వార్తలుగా చెప్పుకోవచ్చు.